హీరో తొట్టెంపూడి వేణుపై కేసు నమోదైంది. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్వాహకులైన మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు సహా సంస్థ ఎండీపై బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. రిత్విక్ ప్రాజెక్టు సంస్థ ఉత్తరాఖండ్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు సంబంధించి పనిని తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుంది. పనిని బంజారాహిల్స్లోని రిత్విక్ ప్రాజెక్టు సంస్థకు, స్వాతి కన్స్ట్రక్షన్ సంస్థలకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. స్వాతి కన్స్ట్రక్షన్ మధ్యలోనే తప్పుకోగా రిత్విక్ ప్రాజెక్ట్స్ 2002లో పనులు ప్రారంభించింది. తొలుత చేసిన పనులకు 450 కోట్ల రూపాయలను టీహెచ్ఏసీ అందించగా అందులో 5.5% పీసీఎల్ఏఎల్సీ తీసుకొని మిగిలిన 94.5% రిత్విక్ కన్స్ట్రక్షన్ ఖాతాలో వేశారు. తర్వాత పీసీఎల్ఏఎల్సీకి టీహెచ్ఏసీకి మధ్య ఏర్పడిన వివాద నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మిగిలిన పనులకు సంబంధించి 1010 కోట్ల రూపాయల విడుదల కాగా డబ్బు టీహెచ్ఏసీ కోర్టులో జమ చేసింది. ఇందులో సైతం ఒప్పందం ప్రకారం వాటాలు తీసుకోవాల్సి ఉండగా పీసీఎల్ఏఎల్సీ ప్రతినిధి మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుమారుడు కావూరి భాస్కర్ రావు, మరో ప్రతినిధిగా హీరో తొట్టంపూడి వేణు, కావూరి కుటుంబ సభ్యులతో పాటు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ పాతూరి రిత్విక్ ప్రాజెక్ట్స్ చేసుకున్న ఒప్పంద హక్కులను రద్దు చేశారు. ఉద్దేశపూర్వకంగా మోసం చేసి మొత్తం డబ్బు తీసుకోవాలని ప్రయత్నిస్తున్న పీసీఎల్ఏఎల్సీ సంస్థ ప్రతినిధులపై రిత్విక్ ప్రాజెక్ట్స్ ఉపాధ్యక్షుడు టి రవికృష్ణ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి. ఎస్ శిరీష, ఇప్పుడు సినీ నటుడు వేణు మీద మాత్రము కేసు నమోదైందని కూడా వార్తలు వచ్చాయి. అంతేకాదు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్వాహకులైన మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు, మరో ప్రతినిధి ఈ సినీ నటుడు తొట్టెంపూడి వేణు, అందరికి తెలిసిన వ్యక్తే. ఇతను చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు చేసిన తను ఇప్పుడు తన మీద ఇప్పుడు కేసు అయితే బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసుకున్నారు. అంతేకాదు మరి పోలీసులు తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయంటే, ఉత్తరాఖండ్ లోని హైడ్రో ఎలక్ట్రానిక్ ప్రాజెక్టు కి సంబంధించిన ఓ పనిని తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుంది. కానీ ఈ పనిని బంజారాహిల్స్ లోని రిత్విక్ ప్రాజెక్ట్ సంస్థకు, స్వాతి కన్స్ట్రక్షన్ సంస్థలకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా స్వాతి కన్స్ట్రక్షన్ మధ్య తప్పుకోగా రిత్విక్ ప్రాజెక్ట్స్ 2002లోనే పనులు ప్రారంభించింది. కానీ తొలుత చేసిన వీళ్ళు మొదటిసారిగా చేసిన పనులకు మాత్రము 450 కోట్లను కూడా టీహెచ్ఎన్సీ అందించగా అందులో 5.5% పీసీఎల్ ఏఎల్సీ తీసుకొని మిగిలిన 94% రిత్విక్ ఖాతాలో మాత్రం వేయడం జరిగింది. అంతేకాదు తర్వాత పీసీఎల్ ఏఎల్సీకి మధ్య ఏర్పడిన వివాదము నేపథ్యంలో మాత్రము ఢిల్లీ కోర్టును కూడా వీళ్ళు ఆశ్రయించడం కూడా జరిగింది. మిగిలిన పనులకు సంబంధించి కూడా 1010 విడుదలకు టీహెచ్ఎన్సీ కోర్టుకు జమ చేసింది. అందులో సైతం ఒప్పందం ప్రకారం వాటాలు తీసుకోవాల్సి ఉండగా పీసీఎల్ ఏఎల్సీ ప్రతినిధి మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుమారుడు, మళ్ళా కావూరి భాస్కర్ రావు, మరో ప్రతినిధి ఎవరైతే ఉన్నారో సినీ నటుడు వేణు, తొట్టంపూడి వేణు, అలాగే కావూరి భాస్కర్ రావు తల్లి, పీసీఎల్ సంస్థ డైరెక్టర్ కె హేమలత సోదరి శ్రీవాణులతో పాటు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూడా ప్రవీణ్ పోతూరి రిత్విక్ ప్రాజెక్టు చేసుకున్న ఒప్పందం హక్కులను వీళ్ళు రద్దు చేసుకోవడం జరిగింది. వీళ్ళు మధ్యంతరంగా రద్దు చేసుకోవడం వల్ల కన్స్ట్రక్షన్ కూడా అలాగే ఆగిపోవడం కూడా జరిగింది. అందుకే ఉద్దేశపూర్వకంగా వీళ్ళు మోసం చేసి మొత్తం డబ్బును తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని కూడా మరి పీసీఎల్ ఏఎల్సీ సంస్థ ప్రతినిధులైన రిత్విక్ ప్రాజెక్టు ఉపాధ్యక్షుడు మాత్రము గురువారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుకు మరి ఆ 5గురిపై కూడా 406, 420, 506 రెడ్ విత్ కేసు నమోదు చేసుకొని మరి పోలీసులు అయితే మరి వీళ్ళేమో వీళ్ళు నిజం డబ్బులు తీసుకొని మోసం చేయడానికి మరి తప్పుతున్నారా అనేది తేలాల్సి ఉంది. మరి దీనిపైన కూడా పోలీసులు
విచారిస్తున్నారు. మరి ఈ విచారణలో ఏం వెల్లడవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. శిరీష, నిర్మల చెప్పండి, హీరో సినీ నటుడు వేణు ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఏమైనా స్పందించినట్టుగా తెలుస్తుందా? ఇంకా ఈ కేసుకు సంబంధించి సినీ నటుడు అయితే ఏం స్పందించలేదు. మరి ఇప్పుడు పోలీసులు కేసు దర్యాప్తు చేసుకున్నారు కాబట్టి మరి వివరాల ప్రకారం కూడా మరి వేణును విచారించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి పోలీసులు విచారించిన తర్వాత ఏం పోతున్నాడు అనేది కూడా మనము తెలుసుకోవాలి. శీర్ష ఓకే, రైట్ నిర్మల, థ్యాంక్ యూ.